అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నాం. లక్ష్మీ బ్యారేజ్ వద్ద బాహుబలి మోటార్లను కూడా చూపెడుతున్నాం. బాహుబలి మోటార్లో మొత్తం 17 మోటార్లు ఉంటాయి. 17 మోటార్లను ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. కేటీఆర్ పరిశీలన మోటార్లను చేస్తారు. అంటే ప్రభుత్వం పోయిన తర్వాత, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పటి వరకు కనీసం ఈ మోటార్లను నేరుగా వాటర్ లిఫ్ట్ చేయలేదు. వాటర్ లిఫ్ట్ చేసి అటు లిఫ్టింగ్ చేయని కూడా పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఒక్క రోజు కనుక 17 మోటార్లు నడిస్తే 3 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేస్తుంది. 3 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి సరస్వతి బ్యారేజ్ పంపుతారు. సరస్వతి నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, ఇట్లా ఈ విధంగా నడుస్తుంది. అయితే ఒక మోటార్ రోజు 20 యూనిట్ల కరెంట్, అంటే 20 మెగావాట్ల కరెంటు కాలుతుందని అయితే నిపుణులు చెబుతున్న పరిస్థితి మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఇటు కాళేశ్వరం టెంపుల్కి చేరుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు అంటే మోటార్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మోటార్లు ట్రయల్ రన్నే నడుపుతున్నారు తప్ప ఇప్పటి వరకు మోటార్లు నడపట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇక్కడే ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు మాట్లాడతారు. ఈ మోటార్లు నడవక ఎన్ని రోజులు? జనవరి నుంచి నడవలేదు. మునిగిపోయిన తర్వాత ఒకసారి ట్రయల్ రన్ చేశారు. ఆ తర్వాత ఇంతవరకు అసలు కాంగ్రెస్ వల్ల వచ్చింది లేదు, ఇక్కడ ట్రయల్ రన్ చేసింది లేదు, ఒక నీటి చుక్క కూడా ఎత్తిపోయలేదు. ఏంటి ఇప్పుడు కేటీఆర్ ఎస్పెషల్లీ ఈ మోటార్లను చూపట్టడానికే వస్తుందా? కేటీఆర్ ఎందుకు వస్తున్నట్టు? ఇవి పనిచేయట్లే అని చెప్పడానికి 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి, వృధా అయినాయని చెప్తున్నారు కాబట్టి వచ్చి చూడడానికి వస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది. మోటార్లు బాగున్నాయి, ఈ రోజు మాత్రమే ఊడ్చింది అవి. ఇప్పటిదాకా ఇక్కడ పట్టించుకున్నది కూడా లేదు. కేటీఆర్ వస్తుంది కాబట్టి ఇంత మెయింటెనెన్స్ కొంచెం కనబడుతుంది. ఇప్పటిదాకా షట్టర్లు వేసి పెట్టారు, దీన్ని ఎవరు పట్టించుకున్నది లేదు ఇంతవరకు. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేరుగా ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అంటే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత మాజీ మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది. చేరుకున్న అనంతరం ఆ మోటార్లని పరిశీలించనున్నారు. అయితే ప్రథమంగా కేటీఆర్ నేరుగా రామగుండం గెస్ట్ హౌస్ నుండి ఇక్కడ నేరుగా బయలుదేరారు. రోడ్డు మార్గం ద్వారా ఇటు కాళేశ్వరం టెంపుల్కు చేరుకున్నారు. కాళేశ్వరం టెంపుల్ చేరుకున్న అనంతరం కాళేశ్వరం టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి. ప్రత్యేక పూజల అనంతరం ఇటు ప్రధానంగా దీనికి సంబంధించిన ప్రతి క్షణం, దీనికి సంబంధించిన ప్రతి విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి శ్రేణులు భారీ ఎత్తున కేటీఆర్ కూడా స్వాగతం పలికిన పరిస్థితి కనబడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.